హలో గైస్, వెల్కమ్ టు ఎడ్జూ స్పార్క్. ఈరోజు మనం 10th క్లాస్ 11th ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సైన్ అంటే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. కాస్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. tan theta ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇక్కడ ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చాడు. 3 ఇచ్చారు, 8 సెంటీమీటర్స్, 15 సెంటీమీటర్స్, 17 సెంటీమీటర్స్. ఇప్పుడు 17 సెంటీమీటర్స్ అనేది హైయెస్ట్ లెంత్ కాబట్టి ఈ హైపోటెన్యూస్ దగ్గర 17 అని వేసుకోవాలి. 17 ఎంత? 17 ఈజ్ ఈక్వల్స్ టు లెన్స్ ఇచ్చారు కదా, ఏబి, బీసీ అండ్ సిఏ రెస్పెక్టివ్లీ. సిఏ అంటే ఇది ఏ, ఇది ఏ, ఇది సి. సిఏని 17 అనుకున్నాం. మిగిలింది ఏంటంటే ఇక్కడ బి. ఏబి ఎంత ఇచ్చారు? 8 సెంటీమీటర్స్ ఏబి అని ఇచ్చారు, అంటే ఇక్కడ 8. నెక్స్ట్ 15 సెంటీమీటర్స్ సిబి, ఇక్కడ 15. మనం థీటాని ఇక్కడ అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు లెన్స్ ఆఫ్ ఏబి, దెన్ ఫైండ్ అవుట్ సైన్ థీటా, కాస్ థీటా అండ్ tan థీటా. సైన్ థీటా ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. అంటే సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ ఏంటి? ఏకి సిబి. కాబట్టి సిబి బై హైపోటెన్యూస్ ఎంత? సిఏ బై సిఏ. ఎంత? సిబి ఎంత ఉంది? 15 ఉంది కాబట్టి 15 వేసుకోవాలి. 15 బై సిఏ ఎంత? 17 కాబట్టి 70. 15 బై 17 ఆన్సర్. నెక్స్ట్ కాసే అడిగారు. కాసే ఫార్ములా. కాస్ ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే పక్కనున్న సైడ్. పక్కనున్న సైడ్ ఏంటి? బిఏ బై హైపోటెన్యూస్ ఎంత? సిఏ. బిఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 8 సెంటీమీటర్స్ బై సిఏ ఎంత? 17. అంతే, అయిపోయింది. నెక్స్ట్ tan ఏ. tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్. యాంగిల్ ఏకి ఆపోజిట్ ఏంటి? సిబి. అడ్జసెంట్ ఏంటి? బిఏ. అంటే tan ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ అంటే సిబి బై అడ్జసెంట్ అంటే బిఏ. ఆపోజిట్లో ఎంత ఉంది? సిబి అంటే 15 బై బిఏ అంటే 8. అంతే, అయిపోయింది.